హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత పక్క టీవీ శ్రీకాకుళం. పక్షవాతం చెట్టంత మనిషిని, అతని కుటుంబాన్ని హఠాత్తుగా కుప్పకూలేలా చేస్తుంది. కాళ్ళు చేయి చొచ్చుపడేలా చేసి మంచాన పడేస్తుంది. పక్షవాతం బాధితుల్లో 30% చనిపోతారు. మరో 30% ఎక్కువ అంగవైకల్యంతో మంచాన పడతారు. మరో 30% మాత్రమే పాక్షిక లేదా పూర్తిగా రికవరీ అవుతారు. అంటే మనం సగటున 1,50,00,000 మంది ఒకే ఏడాదిలో పక్షవాతం బారిన పడుతున్నారు. ఇందులో 50 లక్షల మంది చనిపోతున్నారు, అంటే 30%. మిగతా 1,00,00,000 మందిలో మరొక 50 లక్షల మంది తీవ్రమైన వైకల్యంలో రోజువారీ దైనందిన పనులకు ఇతరులపై ఆధారపడుతూ జీవిస్తుంటారు. ఇది ఎంతో కష్టమైన పని. ఇక మిగిలిన 50% పాక్షికంగా కానీ పూర్తిగా కానీ రికవరీ అవుతారు. వీళ్ళు సాధారణంగా గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి వచ్చిన వారు. పక్షవాతం కేసులు రోజు రోజుకి పెరుగుతుండడం ఆందోళనకరం. సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో చూస్తుంటాం, కానీ ఇప్పుడు 20 ఏళ్లలో, 30 ఏళ్లలో, 40 ఏళ్లలో కూడా దీని బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఇలాగే ఈ పక్షవాతం ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అది ఎలా అంటే, ఆ కుటుంబం పెద్ద తన జీవన ఆధారాన్ని కోల్పోతాడు. తను కోల్పోవడం కాకుండా తను రోజువారి పనులకు ఒక మనిషి తన చెంతనే ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా మందులకి మరియు సుదీర్ఘకాలం ఫిజియోథెరపీ సేవలకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీని వలన కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. అలాగే యుక్త వయసులో దీని బారిన పడటం వల్ల దీర్ఘకాలంలో కుటుంబ సభ్యుల నుండి ఆదరణ కోల్పోతారు. ఇది చాలా బాధాకరం. అందుకని దీనికోసం ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. దాని వలన పక్షవాతాన్ని చాలా వరకు నివారించవచ్చు. ఇప్పుడు మన డాక్టర్ గారు గోల్డెన్ అవర్ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్, అలాగే స్ట్రోక్ అంటే ఏమిటో మనకి వివరిస్తారు. గోల్డెన్ అవర్కి వెళ్లే ముందు అసలు స్ట్రోక్ అంటే ఏమిటంటే, బ్రెయిన్లో ఒక విభాగానికి అకస్మాత్తుగా రక్త సరఫరా ఆగిపోవడం కానీ లేదా తగ్గుట కానీ జరిగి దీని మూలంగా బ్రెయిన్కి ఆక్సిజన్ మరియు పోషక పదార్థాల సరఫరా ఆగిపోయి మెదడులోని కణాలు చనిపోవడం జరుగుతుంది. దీనినే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇవి 85% వరకు స్ట్రోక్కి ముఖ్య కారణం. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. బ్రెయిన్లో అంతర్గతంగా గెడ్డ కట్టుట లేదా మన శరీరంలో వేరే చోట పుట్టిన క్లాట్స్ మైగ్రేట్ అవ్వడం వలన స్ట్రోక్ రావచ్చు. దీనికి ప్రధాన కారణం అధిక కొవ్వు డిపాజిట్స్ లేదా కొలెస్ట్రాల్ ప్లేక్స్ కావచ్చు. ఇక మిగిలిన 15% ఆఫ్ స్ట్రోక్స్ అనేవి హెమరేజిక్ స్ట్రోక్స్ అంటాం. ఇక్కడ రక్తనాళం పగులట వలన రక్తం బ్రెయిన్లోనికి డైరెక్ట్గా లీక్ అవుతుంది. దీనివలన బ్రెయిన్లో వాపు లేదా కంప్రెషన్ లేదా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతాయి. ఇలాంటి వారికి సర్జరీ అవసరం అవుతుంది. వీరిని న్యూరో ఐసీయూలోకి షిఫ్ట్ చేసి క్రేనియాక్టమీ లేదా క్రేనియాక్టమీ ఆపరేషన్లు చేసి వైద్య సహాయం చేయబడుతుంది. టైమ్ ఈజ్ బ్రెయిన్, బ్రెయిన్ ఈజ్ టైమ్. బ్రెయిన్ స్ట్రోక్లో గోల్డెన్ అవర్ అంటే మొదటి 4.5 గంటలు మాత్రమే. ఈ పీరియడ్లో కనుక మనం క్లాట్ బస్టర్స్ అనే ఖరీదైన ఇంజెక్షన్స్ కానీ మనం ఇచ్చి ఈ క్లాట్స్ కానీ కరిగించగలిగితే వారిని రికవరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఫస్ట్ 1 అవర్ ఈజ్ ద బెస్ట్ అవర్. ఎందుకంటే మొదటి గంటలో సహాయం పొందిన వారు 2వ గంటలో సహాయం పొందిన వారి కంటే మెరుగ్గా ఉంటారు. అలాగే 2వ గంటలో సహాయం పొందిన వారు 3వ గంటలో సహాయం పొందిన వారి కంటే మెరుగ్గా ఉంటారు. అందుకని ఆలస్యం చేయకుండా వేగంగా మీ దగ్గరలోని స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి చేరుకోండి. ఇది మన జెమ్స్ లాంటి టీచింగ్ హాస్పిటల్ అయితే మరీ మంచిది. విండో 2, ఇక్కడ 6 గంటల వరకు క్లాట్ బస్టర్స్ మరియు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే యాంజియోగ్రామ్ లాంటి సాధనం ద్వారా బాడీలో నుండి బ్రెయిన్లోకి వైరు పంపించి క్లాట్స్ని ఒడిసిపట్టి బయటికి తీస్తారు. ఇది పేషెంట్ని బట్టి డిసైడ్ చేస్తారు. విండో 3, ఇంకొన్ని అరుదైన సందర్భంలో అప్ టు 24 గంటల వరకు అరుదుగా పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ కొనసాగించవచ్చు. ఇది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రతి నిమిషం మనకి 20 లక్షల కణాలు చనిపోతాయి. ఇవి తిరిగి జీవించవు. అంటే మన క్లాట్ బస్టర్స్ ఇంజెక్షన్ మిగతా బ్రెయిన్ మాత్రమే కాపాడగలుగుతాయి. మరణించిన భాగాన్ని తిరిగి రిపేర్ చేయలేవు. అక్కడ మరణించిన విభాగం యొక్క ఫంక్షన్స్ తిరిగి రావు. ఉదాహరణకి మన వైజాగ్ సిటీ పాపులేషన్ తీసుకుంటే సుమారు 20 లక్షల మంది ఉంటారు. ఈ సిటీని మనం మ్యాప్ మీద నుండి తుడిచేస్తే ఎలా ఉంటుందో అలా ప్రతి నిమిషము మీరు హాస్పిటల్కి చేరుకోవడానికి ఆలస్యం చేస్తారో అప్పుడు ప్రతి నిమిషానికి మన బ్రెయిన్లో ఒక వైజాగ్ సిటీ లాంటి భాగం చనిపోతుంది. అందుకే ఆలస్యం చేయకుండా దగ్గరలోని స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి గోల్డెన్ అవర్లో చేరుకోవాలి. డాక్టర్ గారు, స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటి? మన జెమ్స్లో మన మెంటర్ గారు డాక్టర్ బొల్లేని భాస్కర్రావు గారు ఒక దృఢమైన మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఈ డిజైన్లో స్ట్రోక్ కోడ్ని అనౌన్స్ చేయడానికి 24/7 స్ట్రోక్ టీమ్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ స్ట్రోక్ టీంలో క్వాలిఫైడ్ మరియు ఎక్స్పర్ట్ డాక్టర్స్, నర్సెస్, ప్రాక్టీషనర్స్ ఉంటారు. ఒక స్ట్రోక్ పేషెంట్ను మన ఈఆర్కి రాగానే స్ట్రోక్ కోడ్ అనౌన్స్ చేస్తారు.
దానితో స్ట్రోక్ టీం ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అత్యవసర విభాగానికి వస్తారు. అక్కడ ఆ పేషెంట్ని 5 నుండి 7 నిమిషాల్లో స్టెబిలైజ్ చేసి వారికి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ మరియు ఇతర మెడికేషన్ అందిస్తారు. అలాగే ఆ పేషెంట్ని సిటీ స్కాన్కి షిఫ్ట్ చేస్తారు. పేషెంట్తో పాటు స్ట్రోక్ టీం కూడా సిటీకి అటెండ్ అవుతారు. ఇది మిగతా చోట్ల జరుగుతుందో లేదో తెలియదు, కానీ మన జెమ్స్ లాంటి టీచింగ్ హాస్పిటల్లో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే స్ట్రోక్కి 2 విభిన్నమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. క్లాట్ అయితే ఒక ట్రీట్మెంట్, బ్లీడింగ్ అయితే ఇంకొక ట్రీట్మెంట్. సిటీ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ వల్ల మనకి బ్లీడింగ్ లేదా క్లాటింగ్ అనేది ఇమీడియట్గా తెలుస్తుంది. దానితో ఏ ట్రీట్మెంట్ చేయాలో సిటీ ఆర్ ఎంఆర్ఐ స్కాన్లోనే స్ట్రోక్ టీం డిసైడ్ చేస్తారు. అక్కడే క్లాట్ బస్టర్ మెడికేషన్ని పేషెంట్ అటెండర్స్ యొక్క అంగీకారంతో స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి న్యూరో ఐసీయూకి షిఫ్ట్ చేసి న్యూరో ఫిజిషియన్ అండర్లో వైద్య సహాయం అందిస్తారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ లేని హాస్పిటల్కి వెళ్తే మీరు సూసైడ్ చేసుకున్నట్లే. ఇదంతా కూడా 20 నుంచి 30 నిమిషాల మధ్యలో జరిగిపోతుంది. కొన్నిసార్లు మనకి అనుకోకుండా స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని సూచనలు మనకి కనిపిస్తాయి. అవి చాలా రూపాల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కళ్ళు తిరిగి పడిపోవడం, మాట తడబడడం, మగతగా ఉండడం, సరిగ్గా భోజనం మింగకపోవడం, పక్షవాతం. ఇవి రాబోయే స్ట్రోక్ సూచనలు. ఈ లక్షణాలు చాలా కొద్ది నిమిషాలు మాత్రమే కనిపిస్తాయి. దీనినే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటారు. ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ లక్షణాలు కనిపించినప్పుడు మీ డాక్టర్ని తప్పక కన్సల్ట్ అవ్వండి. ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో స్ట్రోక్ వస్తుందో చూద్దాం. మొదటగా షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో, పొగ త్రాగడం మరియు గుట్కా ఖైనీ నమిలిన వాళ్ళలో, అధికంగా మద్యం తాగడం, అధిక బరువు ఉండడం అండ్ పూర్గా ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం మరియు అధికంగా కోపం ఉండడం, ప్రీవియస్గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉండడం అండ్ మరియు హార్ట్ అటాక్ ఉండి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న వాళ్ళలో ఇటువంటి స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, స్ట్రోక్ వచ్చిందని తెలుసుకోవడానికి సంకేతాలు ఏంటి? స్ట్రోక్ పేషెంట్ను రక్షించేందుకు బీ ఫాస్ట్ నినాదంగా రూపొందించబడింది. బీ ఫాస్ట్, బీ ఫర్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ కోల్పోవడం, కళ్ళు తిరగడం, నడవలేకపోవడం, పడిపోవడం, మగత. ఈ అంటే ఐస్, కళ్ళు ఆకస్మికంగా కనిపించకపోవడం, దృష్టి తగ్గడం. ఎఫ్ ఫేస్, మూతి వంకరపోవడం. ఏ అంటే ఆర్మ్స్, కాళ్ళు చేతులు చొచ్చుపడిపోవడం. ఎస్ అంటే స్పీచ్, మాట సరిగ్గా రాకపోవడం, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం, ఎదుటివారి మాటలో అర్థం కాకపోవడం. టీ అంటే టైం, 108కి కాల్ చేసి సిటీ ఎంఆర్ఐ ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి చేరుకోండి. ఇప్పుడు స్ట్రోక్ యొక్క పేషెంట్స్కి ఏమేమి రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఫిజియోథెరపీ, మజిల్ స్టిమ్యులేషన్, స్పీచ్ థెరపీ, స్వాలయింగ్ థెరపీ, కాగ్నిటివ్ రీహాబిలిటేషన్, కండరాలను వదిలి చేయడానికి బొటాక్స్ ఇంజెక్షన్స్, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. దయచేసి గుర్తుంచుకోండి, గోల్డెన్ అవర్ అంటే మొదటి 4.5 గంటలు మాత్రమే. మీరు ఈ సమయంలో కానీ మా జెమ్స్ లాంటి సరైన హాస్పిటల్కి వచ్చి క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ తీసుకుంటే మీ రికవరీ చాలా బాగుంటుంది. కొన్నిసార్లు 6 గంటలు, కొన్నిసార్లు 24 గంటల వరకు మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా వైద్య సహాయం అందించవచ్చు. గుర్తుంచుకోండి, మీరు శ్రీకాకుళంలో ఏ దిక్కున ఏ మారు గ్రామంలో బయలుదేరినా 4 గంటల్లో జెమ్స్ హాస్పిటల్కి చేరుకుంటారు. గుర్తుంచుకోండి, 30% పేషెంట్స్ మరణిస్తారు, 30% బెడ్ రిడెన్ అవుతారు, 30% పార్షియల్ లేదా పూర్తిగా రికవరీ అవుతారు. అలాగే పక్షవాతం నుండి దీర్ఘకాలిక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ జెమ్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. అందుకనే ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేసి పక్షవాతం బారిన పడే పరిస్థితి నుండి ఇతరులకు అవగాహన కలిగించండి. ఒక కుటుంబ దీపాన్ని కాపాడండి.